భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్న వేళ జట్టుకు దూరంగా ఉన్న బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎవరిని నేరుగా ప్రస్తావించకపోయినా అతను చేసిన ఘోరమైన వ్యాఖ్య టీం ఇండియా ఎంపికలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తోందా అనే చర్చకు తెరలేపింది. సర్ఫరాజ్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని పంచుకుంటూ బహుశా నేను ఇమడలేకపోవచ్చు, కానీ నా సర్వశక్తితో పోరాడతాను అనే సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఈ వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి చేశాడో స్పష్టత ఇవ్వకపోయినా ప్రస్తుతం భారత జట్టులో చోటు లేకపోవడంతో ఈ పోస్టుకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు ప్రస్తుతం శ్రీలంకలో 2 టెస్టుల సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టు ఆగస్టు 15న గాలే వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక కాలేదు. మరోవైపు సాయి సుదర్శన్ ఫిట్నెస్ సమస్యలతో దూరంగా ఉండగా కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా వార్తల్లో నిలిచాడు. ఈ పరిస్థితిలో సర్ఫరాజ్ పోస్ట్ మరింత చర్చకు దారితీసింది. దులీప్ ట్రోఫీ 2026 కోసం ప్రకటించిన పశ్చిమ జోన్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ కు స్థానం లభించింది. అయితే ఈ టోర్నీలో సత్తా చాటితే మళ్లీ భారత టెస్ట్ జట్టులోకి రావడానికి సర్ఫరాజ్ కు మంచి అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 8 మ్యాచ్ల్లో 161 పరుగులు చేశాడు. అతని సగటు 23 కాగా స్ట్రైక్ రేట్ 169.47గా నమోదైంది. వేగంగా పరుగులు చేసే బ్యాట్స్మెన్ గా మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ 2024 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్పై రాజ్కోట్ టెస్ట్తో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 6 టెస్టుల్లో 371 పరుగులు చేసి 37.10 సగటు నమోదు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలున్నాయి. భారత్ తరఫున చివరిసారిగా 2024 నవంబర్లో న్యూజిలాండ్తో ముంబై టెస్ట్ ఆడాడు. ఇక దేశవాళీ క్రికెట్లో కూడా అతని రికార్డ్ అద్భుతంగానే ఉంది. 62 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 5,114 పరుగులు, 43 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 932 పరుగులు, 111 టీ20లో 1,678 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని సగటు దాదాపు 65 ఉండడం విశేషం. సర్ఫరాజ్ ఖాన్ భవిష్యత్ ఇప్పుడు దులీప్ ట్రోఫీలో అతని ప్రదర్శనపై ఆధారపడే అవకాశం ఉంది. ఈ టోర్నీలో భారీ పరుగులు చేస్తే జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి మార్గం సుగమం కావచ్చు. ఇదే సమయంలో అతను చేసిన ఘోరమైన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ దేనిని ఉద్దేశించి చేశాడనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతోంది.